ఫ్రెండ్స్ నేను గత ఏ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మీద 3 వీడియోలు చేశాను. ఆల్రెడీ నిన్నటి ఒక నోట్ అనేది సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలోనే. అంటే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ట్రైనింగ్ సంబంధించి స్పెషాలిటీస్ కల్పించడానికి ఒక లెటర్ అనేది పంపించినట్టు అనమాట. ఎప్పటికీ జూన్ జూలై నాటికి అనమాట కంప్లీట్ చేయమని. అంటే దీని మీనింగ్ ఏంటంటే త్వరలో ఇది కంప్లీట్ అయిపోద్ది. దీని మీద ఉన్న ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మీద కేసు అనేది క్లియర్ అవ్వచ్చు. అది క్లియర్ అయిన వెంటనే మెయిన్స్ కండక్ట్ చేసి తర్వాత ట్రైనింగ్ పంపచ్చు. దానికి సంబంధించి స్పెషాలిటీస్ కల్పించండి అని చెప్పేసి అని గవర్నమెంట్ ఆ ఉద్దేశంతో ఉన్నట్టే కనిపిస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ నేను ఇంతకుముందు నుండి చెప్తున్నాను, చాలాసార్లు చెప్తూనే ఉన్నాను అనమాట. అయితే కేసు అనేది సాధ్యమైనంత వరకు ఈ మంత్లో క్లియర్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. అంటే 5th మంత్లో, ఈ 5th కానీ క్లియర్ అయిపోయింది అనుకోండి, ఆల్మోస్ట్ నాకు తెలిసి క్లారిటీ వచ్చేస్తుంది. మేలో కానీ క్లియర్ అయిపోతే ఇంకా మెయిన్స్ కండక్ట్ చేసేస్తాడు ఫ్రెండ్స్. అంటే మెయిన్స్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా టైం ఉండదు అనమాట. ఇంకా అంటే మళ్ళీ ఒక 3 నెలలు 4 నెలలు అలా ఇవ్వడం అనేది జరగదు అనమాట. అప్పుడు ఎస్ఐ ఎలా కండక్ట్ చేసి బేగా కంప్లీట్ చేసాడో ఆ టైప్లో చేసేస్తాడు అనమాట. అందువల్ల వీటి మీద అభ్యర్థులు అనేది ఆందోళన చెందనవసరం లేదు. ఈ కేసు కూడా మరీ అంత సీరియస్ ఏం కాదు. ఆల్మోస్ట్ ప్రభుత్వం కూడా సాధ్యమైనంత త్వరగా దీన్ని కంప్లీట్ చేయడానికే చూస్తుంది అనమాట. నాకు తెలిసి ఇది మేలో కానీ క్లియర్ అయిపోయిందంటే నెక్స్ట్ జూన్లో ఎగ్జామ్ కంపల్సరీ కండక్ట్ చేసేస్తాడు ఫ్రెండ్స్. ఎక్కువ టైం అనేది ఎట్టి పరిస్థితులు ఇవ్వడు. మహా అయితే 1 మంత్ ఇస్తాడేమో. దానిలోపే అంటే ఒక జూన్ జూలై లోపే కంప్లీట్ చేసేస్తాడు అనమాట. ఆ తర్వాత ట్రైనింగ్కి పంపిస్తాడు ఖచ్చితంగా ఎంపిక చేసిన క్యాండిడేట్లు అనమాట, రిజల్ట్ ఇచ్చి. అందువల్ల దీనివల్ల మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్లు ఎవరు కూడా ఆందోళన చెందకండి. మీరు కంప్లీట్గా మీ మెయిన్స్ మీద ఫోకస్ చేయండి. ఇదేమి క్యాన్సిల్ అయిపోయే నోటిఫికేషన్ ఏం కాదు. ఖచ్చితంగా జడ్జిమెంట్ అనేది వస్తుంది, ప్రభుత్వానికి అనుకూలంగానే వస్తుంది. అనుకూలంగా వచ్చి తర్వాత నోటిఫికేషన్ అనేది కంపల్సరీ క్లియర్ చేస్తాడనమాట. అందువల్ల మీరు ఏదైతే 4 వరకు దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ప్రిపేర్ అయ్యారో ఇప్పుడు దాన్ని విడిచిపెట్టకండి ఫ్రెండ్స్. మీరు దాని మీద మాత్రం ఫోకస్ చేస్తే మెయిన్స్ అనేది కంప్లీట్ చేసుకోండి సాధ్యమైనంత వరకు. అది అయిపోతే ఒకవేళ వన్స్ కానీ కేసు అనేది క్లియర్ అయిందంటే నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో ప్రొలాంగ్ అనేది జరిగి తీరదనమాట. మెయిన్స్ అనేది ఆన్ ది స్పాట్ పెట్టేస్తాడనమాట. ఆ తర్వాత మళ్ళీ మనం చాలా బాధపడతాం. ఇంతకుముందు ఏబిపిఎస్సి మొన్న Group 2 ఏం జరిగింది, చాలామంది క్యాండిడేట్స్ ఏమొచ్చి మెయిన్స్ క్యాన్సిల్ అయిపోద్ది, రోస్టర్స్లో మిస్టేక్స్ ఉన్నాయి, దీనివల్ల ఏమొచ్చి కేసు అనేది నిలబడదే, ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు అనుకుంటూ ధర్నాలు అవి ఇవి అనుకుంటూ టైం వేస్ట్ చేశారనమాట కొందరు పాపం. ఆ చివరాఖరికి వచ్చినప్పుడు ఏమైంది, మెయిన్స్కి వచ్చేటప్పటికి త్రుట్లో మిస్ అయిపోయారు అనమాట. అంటే మార్క్స్ అవి చూసుకుంటే లాస్ట్ 20 రోజులు 30 రోజులు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎగ్జామ్ మీద ఫోకస్ తగ్గించారనమాట. దాని ఎఫెక్ట్ ఏమైందంటే మెయిన్స్కి వచ్చినప్పటికి దాదాపుగా 3-4 మార్కులు 5-6 మార్కులతోనే దగ్గరికి వచ్చి పోయారనమాట. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లోనే క్యాండిడేట్స్ ఎంపిక అవ్వలేదు. అంటే కొంత ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయకుండా కేవలం తన ఎడ్యుకేషన్ మీద కానీ ఎవరైతే ఫోకస్ చేసుకున్నారో అలాంటి వాళ్ళు ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎంపిక అయ్యారనమాట. దీంట్లోనూ కూడా అలాగే జరుగుతుంది. అందువల్ల మీరు మిగతా అన్ని పక్కన పెట్టేసి మీ ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తూ ఉండండి. ఎలాగో రాబోయే నోటిఫికేషన్ ఉన్నాయి కాబట్టి ఇది ఎలాగ క్లియర్ అవుతుంది, మెయిన్స్ కండక్ట్ చేస్తాడు కాబట్టి మిగతా ఏవి పట్టించుకోకుండా మీ పనికి కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. అందువల్ల దీంట్లో ఉన్న అప్డేట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. మళ్ళీ ఏమైనా పోలీస్ కానిస్టేబుల్ గురించి ఏమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్డేట్ దాన్ని న్యూస్ చెప్తూ ఉంటాను మన ఛానల్లోనే. ఒకవేళ నాకు కానీ న్యూస్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.